నమస్తే ఫ్రెండ్స్, రీసెంట్ టైంలో జియో, ఎయిర్టెల్, విఐ వీళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. ఆల్మోస్ట్ 27% వరకు అయితే వీళ్ళ రీఛార్జ్ ప్లాన్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇంతకుముందు నెలకి ₹200 పెట్టి మీ మొబైల్ రీఛార్జ్ చేయించుకున్నట్లయితే ఇప్పుడు ₹250 అయితే మీరు పెట్టి రీఛార్జ్ చేయించుకోవాలి. సో 27% ఆల్మోస్ట్ ఇంక్రీజ్మెంట్ అనేది. 27% రేట్లు పెంచడం అనేది చిన్న విషయం కాదు, నాట్ ఎ స్మాల్ మ్యాటర్. సో ఈ జియో, ఎయిర్టెల్, విఐ ఇవి ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి వీళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు, రీఛార్జ్ ప్రైజెస్ అని చెప్పేసి జనాలందరూ ఒక ఆల్టర్నేటివ్ చూడడం అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ప్రైవేట్ కంపెనీస్కి ఇండియాలో బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏముంది? బిఎస్ఎన్ఎల్ ఒక్కటి మాత్రమే. బిఎస్ఎన్ఎల్ అనేది గౌట్ ఆపరేటెడ్ టెలికామ్ నెట్వర్క్. సో వీళ్ళు చాలా తక్కువ ప్రైజెస్, అఫోర్డబుల్ ప్రైజెస్లో వీళ్ళు రీఛార్జ్ ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు లాభాల కోసం పనిచేయట్లేదు, ఇండియాలో జనాలకి సర్వీస్ ఇవ్వడానికి పనిచేస్తున్నారు. కాబట్టి ఎంతైనా ప్రైవేట్ కంపెనీస్తో పోల్చుకుంటే బిఎస్ఎన్ఎల్లో రీఛార్జ్ ప్లాన్స్ అనేది తక్కువగా ఉంటాయి. సో ఈ ప్రైవేట్ కంపెనీస్ పైన కోపంతో అండ్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రైజెస్ తక్కువగా ఉన్నాయనే రీజన్తో చాలా మంది బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఇప్పటికే పోర్ట్ అయ్యారు చాలా మంది, ఇంకా కూడా పోర్ట్ అవుదామని ట్రై చేస్తున్నారు. కాకపోతే బిఎస్ఎన్ఎల్లో రీఛార్జ్ ప్లాన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, ఎట్లా వర్కౌట్ అవుతాయి అనేది చాలా మందికి ఐడియా లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు బిఎస్ఎన్ఎల్ ఎవరు యూజ్ చేయలేరు. ఒక 100 మంది దగ్గర మొబైల్స్ ఉంటే ఒక 10 మంది అట్లా బిఎస్ఎన్ఎల్ అయితే యూజ్ చేశారు. కాబట్టి చాలా మందికి వీటిపైన అవగాహన అయితే లేదు, బిఎస్ఎన్ఎల్ రీఛార్జెస్ పైన. సో ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్లో ది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఏవి ఉన్నాయి, మీకు మనీ సేవ్ చేసే రీఛార్జ్ ప్లాన్స్ ఏవి ఉన్నాయి, అండ్ బిఎస్ఎన్ఎల్కి ఎవరు పోర్ట్ అవ్వచ్చు, ఎవరు పోర్ట్ అవ్వకూడదు అనే చిన్న క్లారిటీ కూడా ఈ వీడియోలో ఇస్తా. కాబట్టి వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి, 100% ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. నేను దీనిపైన చేసిన రీసెర్చ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ అయితే మీతో షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. సో టాపిక్లోకి వస్తే ఇప్పుడు వేరే ప్రైవేట్ నెట్వర్క్స్ నుంచి బిఎస్ఎన్ఎల్కి ఎవరైతే పోర్ట్ అవుతున్నారో వాళ్ళకి రీఛార్జ్ ప్లాన్స్ అనేది నార్మల్ రీఛార్జ్ ప్లాన్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ప్రైస్లో ఉంటాయి. ఫస్ట్ రీఛార్జ్ అనేది ఓన్లీ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ అనేది తక్కువగా ఉంటుంది. అట్లాగే బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ అనేది తక్కువ అమౌంట్లో మీకు రీఛార్జ్ ప్లాన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్స్, బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ రెండు ఉన్నాయి. ఏంటిదనంటే ఫస్ట్ ₹108, ₹108 పెట్టి మీరు పోర్ట్ అయినా సరే, కొత్త సిమ్ తీసుకున్నా సరే రీఛార్జ్ చేయించుకున్నట్లయితే మీకు డైలీ 1 GB డేటా అయితే వస్తుంది, 28 డేస్ అయితే వస్తుంది. 1 GB తర్వాత కూడా మీకు ఇంటర్నెట్ వస్తుంది, బట్ 40 kbps స్పీడ్ అయితే వస్తుంది. 1 GB మాత్రం మీకు స్పీడ్ డేటా వస్తుంది. ఇది కాకుండా ₹249 పెట్టి మీరు రీఛార్జ్ చేయించుకున్నారనుకోండి, ఎఫ్ఆర్సి ఫస్ట్ రీఛార్జ్, మీకు డైలీ 2 GB డేటా వస్తుంది, 45 డేస్ వస్తుంది. సో వేరే నెట్వర్క్లో 249కి 30 డేస్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఇందులో మీరు 249 పెట్టి చేయించుకుంటే 45 డేస్, డైలీ 2 GB డేటా వస్తుంది. SMS కూడా మీకు పర్ డే 100 SMS వస్తాయి. తర్వాత నార్మల్ రీఛార్జ్ ప్లాన్స్ అంటే ఫస్ట్ రీఛార్జ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి చేసుకునే రీఛార్జ్ ప్లాన్స్ అయితే చూసుకుందాం. సో ఈ రీఛార్జ్ ప్లాన్స్లో ఫస్ట్ 3 GB పర్ డే డేటా వచ్చే ప్లాన్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 3 GB పర్ డే డేటా మీకు 30 డేస్ కావాలంటే ఇందులో జస్ట్ ₹299కే మీకు రీఛార్జ్ ప్లాన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇన్ని రోజులు మనం ప్రైవేట్ నెట్వర్క్స్లో $299 పెడితే జస్ట్ డైలీ 1.5 GB డేటా, అది కూడా 28 డేస్ ఏమో వచ్చింది. ఇందులో 30 డేస్ వస్తుంది, అది కూడా మీకు డైలీ 3 GB వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రాగా 3 GB ఫ్రీ వస్తుంది. కంప్లీట్గా 1 మంత్కి కలిసి 3 GB ఎక్స్ట్రా డేటా వస్తుంది అండ్ డైలీ 100 SMS అయితే వస్తాయి. సో మీరు ఈ ₹299 రీఛార్జ్ని బిఎస్ఎన్ఎల్ వాళ్ళది ఒక యాప్ ఉంటుంది, స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఆ యాప్ నుంచి కనుక రీఛార్జ్ చేసుకున్నారనుకోండి మీకు 2% డిస్కౌంట్, అంటే ₹293కే మీకు ఈ ప్యాక్ అయితే వచ్చేస్తుంది. ఈ ప్యాక్ అనే కాదు, నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి ప్యాక్ కూడా ₹250 కంటే పైన ఉన్న ప్రతి ప్యాక్ పైన మీకు 2% డిస్కౌంట్ వస్తుంది బిఎస్ఎన్ఎల్ యాప్ని యూజ్ చేసినట్లయితే. సో ఈ ₹300 ప్లాన్ మీకు ఇక్కడ ₹293కే వచ్చేస్తుంది. నెక్స్ట్ 3 GB డేటా ప్లాన్లో ఇంకొంచెం ఎక్కువగా వ్యాలిడిటీ వచ్చేది చూసుకున్నట్లయితే ₹599 పెట్టి మీరు రీఛార్జ్ చేపిస్తే మీకు డైలీ 3 GB డేటా వస్తుంది, 84 డేస్ అయితే వస్తుంది అండ్ 100 SMS పర్ డే కూడా వస్తుంది. అండ్ ఈ 84 డేస్ కలిపి ఎక్స్ట్రాగా టోటల్గా 3 GB డేటా ఇంకొక స్పెషల్ ప్యాకేజ్ ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే మీ డైలీ డేటా 3 GB అయిపోయిన తర్వాత కూడా మీరు ఆ 3 GBలో నుంచి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇయర్లీ ప్లాన్ కావాలనుకుంటే 365 డేస్కి 299 రీఛార్జ్ అయితే ఉంది. సో 299 రీఛార్జ్కి మీకు డైలీ 3 GB పర్ డే అయితే వస్తుంది, 100 SMS పర్ డే వస్తుంది. వేరే ప్రైవేట్ నెట్వర్క్స్లో 299 పెడితే మీకు డైలీ 2 GB డేటా అట్లా వస్తుంది 365 డేస్కి, బట్ ఇందులో 3 GB డేటా అయితే వస్తుంది. తర్వాత నెక్స్ట్ 2 GB డేటా ప్లాన్స్ అయితే చూద్దాం. 2 GB డేటా ప్లాన్స్ బేసిక్ ప్లాన్ ₹199. ₹199కి మీకు డైలీ 2 GB వస్తుంది, 30 డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది, 30 డేస్ వరకు వస్తుంది, 100 SMS పర్ డే అయితే వస్తుంది. మిగతా అదర్ బెనిఫిట్ సర్వీసెస్ కూడా ఉంటాయి, అలర్ట్స్ అవన్నీ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో ఈ ప్యాక్స్ అన్నిటిపైన కూడా మీకు 2% డిస్కౌంట్ వస్తుంది బిఎస్ఎన్ఎల్ యాప్ యూజ్ చేసినట్లయితే. తర్వాత మీకు డైలీ 2 GBలో ₹228 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 1 మంత్ అయితే వస్తుంది. ఇందాక చెప్పిన 199 ప్లాన్ అనేది
30 డేస్ వస్తుంది. 228 అనేది జస్ట్ 1 మంత్, అంటే ఒక రోజేమో ఎక్కువ వస్తుంది. సో 199 ప్యాక్ అనేది బెటర్. అండ్ తర్వాత 347 పెట్టి మీరు రీఛార్జ్ చేయించుకుంటే 2 GB పర్ డే 54 డేస్ వస్తుంది. 100 SMS పర్ డే అయితే వస్తుంది. తర్వాత 499 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 75 డేస్ మీకు డైలీ 2 GB డేటా వస్తుంది. ఎక్స్ట్రాగా 3 GB డేటా ఓవరాల్ ప్యాక్ అయితే మీకు వచ్చేస్తుంది. 100 SMS పర్ డే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 666 రూపాయలు పెట్టి మీరు రీఛార్జ్ చేయించుకుంటే మీకు డైలీ 2 GB డేటా ప్లస్ 3 GB ఎక్స్ట్రా ఓవరాల్ ప్యాక్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది. 105 డేస్ అయితే మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 3 నెలల 15 రోజులు అయితే వ్యాలిడిటీ వస్తుంది. 666కి వేరే నెట్వర్క్స్లో ఇలాంటి ప్యాక్స్ అయితే అవైలబుల్గా లేదు. తర్వాత 997 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 160 డేస్ మీకు డైలీ 2 GB డేటా అయితే వస్తుంది అండ్ 100 SMS పర్ డే వస్తుంది. సో 160 డేస్ అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ అట్లా వస్తుంది మీకు 997 రూపీస్ పెట్టుకుంటే. తర్వాత 2399 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే మీకు 395 డేస్ 1 ఇయర్ కంటే ఎక్కువ మీకు డైలీ 2 GB డేటా అయితే వస్తుంది అండ్ అట్లాగే 100 SMS పర్ డే అయితే వస్తుంది. సో జస్ట్ 365 డేస్కే మాకు కొంచెం తక్కువలో ప్లాన్ కావాలనుకుంటే 1999 పెట్టి రీఛార్జ్ చేయించుకున్నారనుకోండి 600 GB ఓవరాల్గా ప్యాక్ మొత్తానికి 600 GB వస్తుంది. డైలీ 100 SMS అయితే వస్తాయి. మీరు ఆ 600 GB ఎన్ని రోజుల లోపైనా యూజ్ చేసుకోవచ్చు. 365 డేస్ లోపు ఒక్క రోజైనా వాడుకోవచ్చు, 10 రోజుల్లో వాడుకోవచ్చు. 365 డేస్లో డైలీ మీరు ఒక 1.5 GB వాడుకోవచ్చు, మీ ఇష్టం అది. బట్ ఓవరాల్ ప్యాక్కి 600 GB అయితే వచ్చేస్తుంది 1999 పెట్టుకుంటే. అండ్ BSNL వాళ్ళు 1515 రూపాయలు ఒక ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత 1.5 GB డేటా ప్లాన్ చూసినట్లయితే ఒకే ఒక బెస్ట్ ప్యాక్ ఉంది. 187 పెట్టి మీరు రీఛార్జ్ చేయించుకుంటే 1.5 GB మీకు 28 డేస్ అయితే వస్తుంది అండ్ అట్లాగే 100 SMS పర్ డే అయితే వస్తుంది. తర్వాత 1 GB పర్ డే ప్యాక్స్ చూసినట్లయితే నెట్ తక్కువగా యూజ్ చేసే వాళ్ళకి 1 GB డేటా సరిపోద్ది కదా. సో 184 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 28 డేస్ మీకు 1 GB పర్ డే వస్తుంది. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 184కి 1 GB డేటా వస్తుంది పర్ డే. ఇంతకుముందు నేను చెప్పినట్లు 187కి మీకు 1.5 GB డేటా వస్తుంది. ఒక 3 రూపీస్ ఎక్కువ పెడితే 1.5 GB డేటా వస్తుంది కాబట్టి 187కి వెళ్ళిపోండి. 184 ప్యాక్ తీసుకుందామనే ఆలోచన వల్ల అయితే. తర్వాత 298 పెట్టి మీరు రీఛార్జ్ చేయించుకుంటే 52 డేస్ మీకు డైలీ 1 GB డేటా వస్తుంది. ఇది కూడా బెటర్ ప్యాక్ 1 GB డేటా యూజ్ చేసే వాళ్ళకి అండ్ 100 SMS పర్ డే అయితే వస్తుంది. తర్వాత 399 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే మీకు 70 డేస్ మీకు 1 GB పర్ డే వస్తుంది. అంటే 2 మంత్స్ పైన 10 డేస్ మీకు ఎక్స్ట్రాగా వస్తుంది 399 రూపీస్కి డైలీ 1 GB డేటా అండ్ 100 SMS. తర్వాత 699 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే మీకు డైలీ 0.5 GB డేటా అంటే 1 GBలో సగం డేటా మీకు 150 డేస్ వస్తుంది. ఆల్మోస్ట్ 5 మంత్స్ 150 డేస్ అంటే 5 మంత్స్ మీకు 699 రూపీస్కి 1/2 GB డేటా అయితే వస్తుంది. ఇది ఎక్కువగా డేటా యూజ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బెటర్గా ఉంటుంది. అండ్ అట్లాగే ఇంట్లో వైఫై ఉంది, మేము డేటా చాలా తక్కువ బయటకైనప్పుడు యూజ్ చేస్తాం అనుకుంటారు కదా. సో ఈ 1/2 GB అనేది వాట్సాప్కి సోషల్ మీడియాకి అయితే యూజ్ అవుతుంది అట్లాంటి వాళ్ళకి. అండ్ తర్వాత మేము డేటా యూజ్ చేయం, అసలు ఓన్లీ కాలింగ్ వాడుకుంటాం BSNL అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే వాళ్ళ పేరెంట్స్ దగ్గర చిన్న మొబైల్స్ ఉన్న, స్మార్ట్ మొబైల్స్ ఉన్న, నెట్ యూజ్ చేయని వాళ్ళు ఉంటారు కదా పేరెంట్స్. సో వాళ్ళకి సూటబుల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఏంటంటే 107 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేపిస్తే 200 మినిట్స్ మీకు 35 డేస్ వ్యాలిడిటీతో వస్తాయి. సో 107కి 200 మినిట్స్ వరకు మీరు ఎంతైనా టాక్ టైం యూజ్ చేసుకోవచ్చు. 35 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ దాంతోపాటు 3 GB డేటా వస్తుంది. ఇన్ కేస్ వాట్సాప్ కనుక యూజ్ చేసినట్లయితే 3 GB డేటా అనేది వస్తుంది కాబట్టి దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ BSNLలో ఎక్కువగా యూజ్ చేసేటి. అండ్ మనకు వేరే నెట్వర్క్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉన్న ప్యాక్స్ అయితే ఇవి పిక్ చేసి నేను మీ ముంగటికి అయితే తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ మీరు BSNLకి పోర్ట్ అవ్వాలనుకుంటే ఈ రీఛార్జ్ ప్లాన్స్ని ఒకసారి కంపేర్ చేసుకోండి. మీరు ప్రస్తుతం ఏదో ప్రైవేట్ నెట్వర్క్లో ఉన్నారు కదా, వీటితో పోల్చుకుంటే మీకు ఇయర్లీ మంత్లీ ఎంత మనీ సేవ్ అవుతుందో ఒకసారి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్న తర్వాత మీకు మంచి సేవింగ్స్ ఉంటున్నాయి అనుకుంటే మీరు BSNLకి పోర్ట్ అయిపోండి. అండ్ తర్వాత ఓన్లీ రీఛార్జ్ ప్లాన్స్ చూసి పోర్ట్ అవ్వకుండా మీరు ఇంకోటి కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, మనం ఒక నెట్వర్క్ సిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నామంటే వాళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం రీఛార్జ్ చేసుకున్నప్పుడు, వాళ్ళ దగ్గర నుంచి మనకు కాల్ క్వాలిటీ అనేది బెటర్గా రావాలి. అంటే మనకు అవసరం పడి కాల్ చేయడానికి మొబైల్ యూజ్ చేస్తున్నాం. సో ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఆ కాల్ కనెక్ట్ అవ్వాలి, కాల్లో వాయిస్ అనేది క్లియర్గా విజిబుల్గా ఉండాలి, అదొకటి. తర్వాత డేటా ప్లాన్ అనేది వేయించుకుంటున్నాం. మనం డేటా ప్లాన్ ఎందుకు, బ్రౌజింగ్ చేసుకోవడానికి, వాట్సాప్కి, సోషల్ మీడియాకి, వీటన్నిటికి వర్క్స్ కోసం డేటా ప్లాన్ తీసుకుంటాం. సో ఆ డేటా ప్లాన్ తీసుకున్నప్పుడు మనం పెట్టిన అమౌంట్కి ఆ డేటా అనేది ప్రాపర్గా రావాలి. సో ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీ ఏరియాలో BSNL అనేది క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంటర్నెట్ క్వాలిటీ, డేటా క్వాలిటీ అనేది ఎట్లా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో మీ కాల్ క్వాలిటీకి కానీ ఇంటర్నెట్ క్వాలిటీకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ప్రైవేట్ కంపెనీస్ ఎట్లయితే వస్తున్న నెట్వర్క్ అట్లనే వస్తుంది, సరిపోతుంది మాకు అనుకుంటే మీరు ఎలాంటి ఇష్యూ లేకుండా షిఫ్ట్ అయిపోండి BSNLకి. కాకపోతే BSNL తీసుకున్న తర్వాత మీకు నెట్వర్క్ కవరేజ్ సరిగ్గా లేదు, డేటా సరిగ్గా రావట్లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ ఈ రీఛార్జ్ ప్లాన్ అనేది వేస్ట్ అయిపోతుంది, పోర్ట్ అయి వేస్ట్ అవుతుంది. మీరు 3 మంత్స్ అయితే వెయిట్ చేయాలి. మళ్ళీ తిరిగి ప్రైవేట్ కంపెనీకి రావాలంటే BSNL నుంచి మీరు 3 మంత్స్ అయితే వెయిట్ చేయాలి.
ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు పోర్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్లో ఎవరిదైనా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఉంటే ఒకసారి మీ ఇంటికో మీ ఏరియాకో తీసుకొచ్చి చెక్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇంట్లో వైఫై ఉందనుకోండి, వేరే బ్రాడ్బ్యాండ్ కానీ ఏదో ఒక వైఫై ఉందనుకోండి, సో మీరు కాలింగ్ క్వాలిటీ బాగుంటే కాలింగ్కి బిఎస్ఎన్ఎల్ యూజ్ చేసుకోవచ్చు, తక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఇంటర్నెట్ అనేది మీ వైఫైతో యూజ్ చేసుకోండి, ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండదు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని పోర్ట్ అవ్వండి. అండ్ పోర్ట్ అయ్యే ప్రాసెస్ అనేది ఈజీ. జస్ట్ మీ మొబైల్ నుంచి 1900కి క్యాపిటల్ లెటర్స్లో PORT పోర్ట్ అని చెప్పి టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి 1900కి సెండ్ చేయండి. సో వెంటనే 1901 నుంచి ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో తీసుకెళ్ళి మాకు సిమ్ కావాలి పోర్ట్ అవుతామని చెప్తే వాళ్ళు ఆ కోడ్ తీసుకొని సిమ్ ఇచ్చి మీకు పోర్ట్ అయితే చేస్తారు. డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదో ఒక ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఆ పర్సన్ అయితే వెళ్ళాలి, ఎవరి పేరు మీద అయితే సిమ్ ఉందో ఆ పర్సన్ వెళ్ళి పోర్ట్ చేయించుకుంటే సరిపోద్ది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.